హే దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా. మా ఎండ్ ఆఫ్ ది ఇయర్ చాలా బాగా అయింది. మా అన్న వచ్చాడు ఫస్ట్ టైం విజిటింగ్కి యూఎస్లో నన్ను. అండ్ ఆల్సో 2 years అయింది నేను మా అన్న కలిసి కూడా. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ టైం. వస్తున్నాడని చెప్పి ముందే వర్క్ కొంచెం ర్యాప్ చేసుకోవడానికి ఫాస్ట్గా అసలు టైం కుదరలేదు. ఒక 10 days మంచి ఫ్రెండ్స్ అండ్ మా అన్నతోటి ట్రిప్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మేము ఫస్ట్ డే శాండియాగోలో ల్యాండ్ అవుతూ ప్లేన్ వ్యూ మీరు ఇప్పుడు చూస్తుంది. అటు పక్క ఉంది డౌన్ టౌన్ శాండియాగో అండ్ పెసిఫిక్ ఓషన్. ఇఫ్ యూ కెన్ స్టిల్ సీ ఇట్ ఇన్ ద క్లిప్. మొత్తం ఫాగీగా ఉన్నాను. నేను ఆల్రెడీ వెళ్ళాను లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్స్ తోటి. బట్ దెన్ దిస్ వాజ్ రియలీ స్పెషల్ బికాజ్ వేరే వాళ్ళ ఐస్తో చూస్తే మనకి కొత్తగా అనిపిస్తుంది కదా. అలా మా అన్న రావడం బాగా అనిపించింది అనమాట. సో అదంతా మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్. మా డే 1 ఇన్ శాండియాగో ఎలా గడిచిందో మీరు కూడా చూడండి. నెక్స్ట్ డే పొద్దున లేవగానే ఈ బ్రేక్ఫాస్ట్ బుఫే ఆప్షన్ ఉండే మా హోటల్లో. సో బయటకు వెళ్ళే ముందే తినేద్దామని చెప్పి వెళ్ళాము. పెద్దగా అన్ని అమెరికన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పొటాటోస్ ఇంకా ఎగ్స్ తినేసి మేము బయలుదేరిపోయాం. ఫస్ట్ స్టాప్ ఆఫ్ ద డే వచ్చి లాహోయా కోవ్. పసిఫిక్ ఓషన్వి గ్రేట్ వ్యూస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీరు అక్కడ చూసేవన్నీ రాళ్ళు అనుకుంటున్నారేమో, అక్కడ సీగల్స్ ఇంకా సీల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఏదో వాటిలో అవి మాట్లాడుకుంటున్నట్టు అరుస్తా ఏవో గోల చేస్తా కొట్టుకుంటా ఉన్నాయన్నమాట. చాలాసేపు అవే చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏమో మేము ఓషన్లోనే కయాకింగ్ వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు పర్టికులర్గా చాలా హై టైడ్స్ ఉన్నాయి, కయాకింగ్ వెళ్ళడం అంత సేఫ్ కాదన్నారనమాట. ఎందుకులే అని చెప్పి బట్ కయాకింగ్ స్టిల్ వెళ్దామని ఉందని మేము బ్యాక్ వాటర్స్ది ఒకటి కయాకింగ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. పీస్ఫుల్గా బాగుండేవి. మొత్తం మా అన్న సీగల్ పక్క నుంచి కయాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ మేము బాల్బోవా పార్క్ అని ఒక ప్లేస్ ఉంటుంది. మా అన్న వ్యాన్ డైక్వి వేరే వాళ్ళవి పెయింటింగ్స్ ఉంటే చూడటానికి ఉన్నాడు. నాకు అంత ఆర్ట్ అర్థం అవ్వదు, నేను అలా చూడలేను కూడా. మేబీ ఇట్స్ నాట్ ఇన్ మీ. సో బొటానికల్ గార్డెన్ ఒకటి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కడుతూ ఉన్నారు. అది అయిపోయిందంటే ఏముందో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఒక డోమ్ లాంటి స్ట్రక్చర్లో ప్లాన్స్ పెట్టారు. ప్లాన్స్ పెద్దగా ఏం లేదు, రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి ఎక్కువ ఏం లేవన్నమాట. బట్ ఆ స్ట్రక్చర్ అంతా చాలా బాగుండే. కొద్దిసేపు అదే చూసి ఏమేం ప్లాన్స్ ఉన్నాయా అని అవన్నీ ఇన్ఫర్మేషన్ చదివాము. ఇట్లా మాయిస్ట్ ఉంచడానికి ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడానికి మధ్య మధ్యలో ఈ డ్రిప్ వేస్తూ ఉన్నారు. అదైతే బాగుండే. కొద్దిసేపు దాని కింద నించొని ఇంకా బయటకు వచ్చేసాం. మిగతా గార్డెన్స్కి ఏం వెళ్ళలేదు. బయట నుంచి డోమ్ స్ట్రక్చర్ ఇలా ఉంది, బాగుంది కదా. అండ్ ఇది వింటర్ టైం కాబట్టి 5కి 4:30 కల్లా సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ చూద్దామని చెప్పి మంచి క్లిఫ్ ఏరియాకి వెళ్తే మొత్తం ఫాగీగా ఉండి అసలు సన్నే బయటకు రాలేదు. బట్ దెన్ ఓషన్ వ్యూ ఇదంతా కూడా చాలా బాగుందని చెప్పి కొద్దిసేపు అక్కడే నించొని టైం స్పెండ్ చేసాము. తర్వాత సీపోర్ట్ విలేజ్కి వెళ్దామని క్రిస్మస్ మార్కెట్ లాగా ఒకటి చాలా షాప్స్ ఉండి రకరకాల సోవెనీర్స్, అక్కడ వాళ్ళ కల్చర్ మెక్సికన్ స్టైల్ మార్కెట్ ఒకటి ఉంటే అది చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. చాలా చిన్ని ఆర్ట్ కలెక్షన్ షాప్స్, సోవెనీర్ కలెక్షన్ షాప్స్ ఉండే. ఏ షాపు వదలకుండా అన్నీ చూసేసాం. అండ్ ఆల్సో మా అన్న తీసుకెళ్ళడానికి రిటర్న్ సోవెనీర్స్ కూడా కావాలి కదా అని చెప్పి అవి కూడా చూస్తూ ఉన్నాం. చిన్ని బొమ్మలు, ఎప్పుడెప్పుడో మనం ఇండియాలో ఆడుకునే గేమ్స్, మనకు తెలిసిన చాలా ఐటమ్స్ కూడా కనిపించాయి అన్నమాట. బాగా అనిపించింది. ఇక్కడెక్కడికో వచ్చి మనం గుర్తుపట్టేవి కనిపిస్తే బాగుంటుంది కదా, అలా చూస్తూ ఉన్నాం అన్నమాట. 90s కిడ్స్ అందరికీ అర్థమయ్యే ఒక గేమ్ ఆడాను నెక్స్ట్, దిస్ థింగ్ ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. అక్కడ ఒక షాప్లో ర్యాండమ్ షాప్లో దొరికింది. అండ్ దిస్ వాజ్ మై ఫేవరెట్ షాప్. ఇట్ వాజ్ రన్ బై ఎ స్వీట్ లేడీ. ఆవిడ అక్కడ ఇసుక్కోకుండా మేము అవన్నీ పట్టుకుంటా ఉంటే చెప్తా ఉన్నారనమాట ఏంటి అని. మోస్ట్ ఆఫ్ దెమ్
లుక్ లైక్ వేస్ట్లోంచి చేసినవి అలా అన్నమాట. క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ లాగా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇది మా ఇంట్లో ఉండేది. గాలి డోర్ ఓపెన్ చేసినప్పుడల్లా గాలికి భలే మోగుతూ ఉండేది. మీ అందరిది కూడా అదే రియాక్షన్ కదా. నెక్స్ట్ నేను ఎప్పుడు చూడని ఒక షాప్ చూసా, కంప్లీట్లీ జస్ట్ సాక్స్ అవైలబుల్ ఈ షాప్లో. సాక్ హెవెన్ అసలు ఇదైతే. ఏం కావాలంటే ఆ రకమైన కార్టూన్ క్యారెక్టర్, టీవీ క్యారెక్టర్ సాక్స్ అన్నీ ఉండే అక్కడ. ఆ తర్వాత ఏదో స్టోన్ ఇంకా జెమ్స్ కలర్వి వీళ్ళు చెప్పడం అయితే అన్నీ అక్కడ ఓషన్లోంచి తవ్వి తీసినవి లేదా దొరికినవి అని చెప్తున్నారు, దాంతో చేసిన జ్యువెలరీ అని. మరీ అంత నాకైతే నమ్మబుద్ధి అవ్వలేదు. తర్వాత ఈ మిడిల్ ఈస్టర్న్ స్టోర్ నజర్ అంటారు కదా, దిష్టి తగలకుండా అవన్నీ ఇవి పెట్టుకోవడానికి చాలా బాగుండే. వాళ్ళ మ్యూజిక్ ఒకటి ప్లే అవుతా ఈ స్టోర్ ఫుల్ ల్యాంప్స్తో నిండిపోయింది పైనంతా. ఇదే నేను చెప్తుంది. ఇలాంటిది ఒక స్ట్రీట్ మార్కెట్లో నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూసా, సో అదే గుర్తొచ్చింది ఇవి చూడగానే. చాలా బాగున్నాయి లైట్స్ అండ్ ఆల్. తర్వాత ఒక కైట్ షాప్ కనిపించింది. ఐ డోంట్ నో సిగ్నిఫికెన్స్ ఏంటి, వీళ్ళు జస్ట్ ర్యాండమ్ ఫన్కా లేదా ఏదన్నా ఉందా ఈ కైట్స్ అన్నీ కానీ, బట్ వెరైటీ కైట్స్ అయితే ఉండే ఆ షాప్లో. అలా మార్కెట్ అంతా ఏ షాప్ వదలకుండా అన్నీ తిరిగేసి బయట లైట్స్, చిన్న క్రిస్మస్ కదా ఆ టైంకి లైట్స్ ఉంటే అవి కూడా చూసేసి నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళామన్నమాట. డిన్నర్కి వచ్చేసి మేము జస్ట్ లిటిల్లీ అని ఒక ప్లేస్లో స్ట్రోల్ చేస్తూ ఉంటే ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్న ఇటాలియన్ పిజ్జా ప్లేస్ కనిపించింది. కంప్లీట్లీ వీగన్ అనమాట. ఇద్దరం వెజిటేరియన్స్ కూడా ఉన్నామని చెప్పేసి వెళ్ళి అక్కడే డిన్నర్ కానిచ్చేసి వీ కాల్డ్ ఇట్ ఎ డే. అట్లా మా డే 1 ఇన్ శాన్ డియాగో స్పెండ్ చేసాము. ఐ హోప్ మీ అందరు కూడా ఎంజాయ్ చేశారు కమింగ్ అలాంగ్ ఆన్ అవర్ ట్రిప్. నేను ఆల్రెడీ లాస్ట్ 1 year జాబ్ ఇక్కడే చేశాను, సో సదర్న్ కాలిఫోర్నియా అంటే ఎల్ఏలో. బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ గోయింగ్ బ్యాక్. I hope you all enjoyed the video. Thank you for watching. Stay tuned for more travel vlogs.